హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు రాగి పిండి తీసుకున్నాను. రాగి సూప్ చూసుకుందాము. ఇప్పుడు ముందు ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఏమేమి తీసుకున్నామో అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ క్యారెట్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాబేజ్, బీన్స్, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. గిన్నె పెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు, అలాగే నూనె కూడా వేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు అవుతున్నాయి ఇవి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొంచెం వేయించుకుందాము. వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బీన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ క్యారెట్, అలాగే 1 టీ స్పూన్ వరకు క్యాబేజ్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు స్వీట్ కార్న్. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటుగా కొంచెం ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. సిమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఒక గిన్నె తీసుకొని మనం తీసుకున్న ఈ రాగి పిండిని ఇందులో వేసుకుందాము. ఇందులో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా పిండిని కలిపేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలేమీ లేకుండా 1/3 కప్పు వరకే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చిక్కగా ఉండకూడదు, పలుచగానే ఉండాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకు పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. నేను ఈ కప్పుతో 3 కప్పుల వాటరు వేసాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాము. అలాగే నేను 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువగా మిరియాల పొడి వేస్తున్నాను. ఇవి వేసి మరిగించుకోవాలి. చూడండి, మనకు వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పిండిని ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకొని ఈ మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేస్తూ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న పిండిని 5 లేదా 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇందులో బఠానీ వేసుకోవచ్చు, అలాగే కాలీఫ్లవర్ కూడా చిన్నగా తరిగి వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇదైతే నాకు మరిగింది. ఒక 10 నిమిషాలు మరిగించుకున్నాం కదా.
ఇప్పుడు చివరగా ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని వేసేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ రాగి సూప్ని మనం బౌల్లోకి తీసేసుకున్నాము. ఇంతే అండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. ఈ సూప్ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు, అలాగే శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది, చాలా బాగుంటుంది. చివరగా కొంచెం నిమ్మరసం పిండేసుకుందాము. ఈ సూపు మనకి ఇద్దరికి సరిపోతుంది. పావు కప్పు రాగి పిండి తీసుకుంటే ఇద్దరికి కూడా సరిపోతుంది. ఒకసారి మరుగుతున్నప్పుడే ఇందులో కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా పడుతుందేమో కలిపేసుకొని ఉడికించుకోవచ్చు. ఇంతే సింపుల్గా మనకు రాగి సూపు రెడీ అయిపోయింది. ఈ వర్షాకాలంలో అలాగే చలికాలంలో చాలా బాగుంటుంది. మధ్యాహ్నం టీ బదులు ఇలా సూప్ తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.